Hello guys, good morning. Welcome back to the series of Srisailam Padayatra from Mahbubnagar. ఇది వచ్చేసి డే 3. నరేష్ అన్న నేను ఇద్దరమే ఉన్నాం ప్రస్తుతానికి. అందరూ విడిపోయారు. ఇద్దరు కనిపిస్తుంటే ఇద్దరు ఏం లేదా? నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకంతా బాగానే ఉంది. నీకంతా బాగానే ఉంది కాబట్టి ఏం లేదని అంటున్నాను. మరి ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఎలా ఉంది? ఆయన బాగానే నడుస్తున్నారు. అందరూ బాగానే నడుస్తున్నారు నిజంగానే. నేనే మరి డే 1లో చాలా ఇబ్బంది పడ్డాను. నేనైతే డే 1లో ఏమైందంటే డే 1లో నేను ఉదయం పూట కొంచెం రన్నింగ్ చేసిన కాబట్టి అది పట్టుకున్నట్టుంది. పట్టుకొని ఇంకా అది కాక వాటర్ పడలేనట్టున్నాయి నాకు. ఒక 2 బోర్ల వాటర్, ఇంకా ఫిల్టర్ వాటర్ కూడా అయింది. సో తిన్నాక తాగడం వల్ల మొత్తం తిప్పినట్టు అయ్యి వామిటింగ్ సెన్సేషన్ అయ్యి వామిటింగ్ కూడా చేసేసుకున్నా. దాని తర్వాత మామ ఉండి నువ్వు వెళ్ళిపోతేనే మంచిది, రేపటి నుంచి నడద్దు కానీ వెళ్ళానంటే 10 కిలోమీటర్స్ మన వెహికల్ స్పెషల్ అదే బొలెరో వెహికల్ అనేది దానిలో ఎక్కి వచ్చేసినాం. దాని తర్వాత నెక్స్ట్ డే 3 o'clock స్టార్ట్ అయినాం. ఇంకా రోడ్ల మీదనే కదా నడిచేది అని షూట్ చేయలేదు. అండ్ ఇది థర్డ్ డే 4 o'clock స్టార్ట్ అయినాం. థర్డ్ డే 4 o'clock స్టార్ట్ అయినాం. ఇది అచ్చంపేట అనమాట. మేము కనిపించకపోవచ్చు ఇప్పుడు. ఒకటే నిమిషం 3 రోజుల ఎక్స్పీరియన్స్ చెప్పేశాను. శ్రీశైలం పోయినాక అసలు మాట్లాడడానికి కాదు కదా, ఇంకా సంబంధం లేనట్టు అయిపోతుంది మనకు. చెప్పు, ఏం చెప్పారు? 3 daysలో మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే నొప్పుల వల్ల ఏడుపు వస్తుంది, మనకు సంతోషం దీనికి. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి సంతోషం. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని గుడికి వెళ్తున్నాం అని సంతోషపడుతుందంటే అరణ్యంలో మనం పాదయాత్రకి వెళ్తున్నాం కదా, అందుకే చాలా ఆనందంగా ఉంది. సంతోషం, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా. మనం అందరం చలో ఇంకా ముందర ఏమైనా మంచి వస్తే షూట్ చేస్తా, లేదంటే లాస్ట్ మూమెంట్లో వేస్తా. ఓకే నరేష్ తర్వాత సారి వచ్చిన చూడు, అప్పుడు మీరు అందరు రిటర్న్ వస్తుంటేనేమో ఫోన్ చేసిండ్రు. సిద్ధాన్న ఫస్ట్ సారి కరోనా స్టార్ట్ చేసిండ్రు మీరు, అప్పుడే ఆయన చచ్చిపోయింది. మీరు ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడు మనకు అక్కడ కనిపించే గుట్టలు శ్రీశైలం స్టార్టింగ్ గుట్టలు అంట. ఇక్కడ నుంచి మొత్తం గుట్టలే ఉంటాయని చెప్పారు అన్న వాళ్ళు. హాయ్ చెప్పండి అందరు ఇట్లా. చలి పెడుతుందా? ఏం చేయాలి ఈ చలికి? ఇప్పుడు మనం ఉమామహేశ్వరం టెంపుల్, అది ఉమామహేశ్వరం టెంపుల్లో తిని మళ్ళీ స్టార్ట్ అవుతాం. రాము ఇక్కడ సన్ రైజ్ మనం చూసినట్టయితే ఎగ్దం వచ్చేటట్లుంది, కానీ మేబీ మనం మిస్ అవుతున్నాం అనుకుంటా. చాలా మంచిగా అనిపించవచ్చు నాకు తెలిసి. అన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ చూసారంట, చాలా మంచిగా ఉంటుందిరా, కానీ మనం వెళ్ళిపోతున్నాం కదా అంటున్నారు. నుంచి శ్రీశైలంకి దారి అని సొరగ మార్గం ఉంటుందా? అదొకటి. కొంచెం పైకి ఎక్కితే పాప వినాశనం అంటే చిన్న మన రోకలి ఇంటికాడ మనం చట్నీ నూరుకుంటాం చూడు, అట్లాంటిది ఒకటి చిన్నగా ఉంటుంది. దాంట్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అది ఒక మిరాకిల్ లేక అన్నట్టు ఆ వాటర్ వస్తుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెప్పేవన్నీ మనం ఆ ఉమేశ్వరం దగ్గర చూసుకోవచ్చు. మనం అవన్నీ ఉమేశ్వరం దగ్గర చూసుకోవచ్చు.
ఈ అవతారం చూడు ఎట్లా ఉంది. మన అవతారం ఎట్లుంటే మన అవతారాలతో ఇంకా పర్లేదు. అయితే ఒకటి సొరంగ మార్గానికి శ్రీశైలానికి దారి అని చెప్పేసి అక్కడ ఒక సొరంగ మార్గం ఉంటుంది. అదొకటి ఆడ మనకి. ఇంకా ఆ ప్లేస్లో మనకి ఇప్పటివరకు ఆ గుడికి పైన ఇంతవరకు ఎండ అనేది ఎండనే రాలేదు, పడలేదు. ఎండ పడలేదు చూడండి. ఇప్పటివరకు. అంటే ఇప్పుడు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కాబట్టి పడవా, లేకపోతే ఇంకా అది అంటే మేము గుడి చూడలే కదా అందుకే అడుగుతున్నా. అంటే అది ఏమో ఈ దేవుని మహిమ అది అని చెప్పేసి అంటారు. ఇప్పటివరకు అయితే పడలేదంట, ఎండ మాత్రం పడలేదంట. ఇంకోటి వచ్చేసి మనకి పాపవినేశనం అని చిన్నగా ఉంటుంది. ఆ వాటర్ పైన చల్లుకుంటే మనకి పాపాలు చేస్తే పోతాయి. మనం ఈరోజు ఇప్పుడు ఉమామహేశ్వరంకి స్టార్ట్ అయినాం కదా, ఉమామహేశ్వరం నుంచి మళ్ళీ ఇంకెక్కడ పోతాం? ఆ ఉమ్మేశ్వరం పక్కన ఒక గుట్ట దిగి మన్ననూరుకి వెళ్ళిపోవాలి. మన్ననూరులో నైట్ నైట్ స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా అర్ధలింగం అని చెప్పేసి మొత్తం ఫారెస్ట్ మొత్తం. ఇంకా నెక్స్ట్ డే అర్ధలింగం. ఈరోజు మన్ననూరు వరకు మనది నైట్ వరకు ట్రిప్ అన్నమాట. బ్రష్ చేసే టైం అంటే ఇది అంటే కాదు, బ్రష్ చేయాలి ఇప్పుడు. సన్ రైజ్ మన్ననూరులో జాతర అంటారు. మన్ననూరులో జాతర 9 days చేసుకుంటారంట. మరి లాస్ట్ డే ఎప్పుడు అనేది తెలియదు. ఇక్కడ కోతులు మాత్రం మస్తున్నాయి. అప్డేట్ వచ్చేసి జాతర అయిపోయిందంట ఆల్రెడీ. నువ్వు అట్లా వేసినావు అలవాటు చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేస్తావు? అవేంటివన్నా? దిస్ ఈస్ పల్లీలు, దిస్ ఈస్ చెప్పులు, బొగ్గలు, దిస్ ఈస్ బొగ్గలు పగలడం. ఈ కప్పు కల్లా కొట్టినా వాళ్ళకి మనం అచ్చంపేటకు నువ్వు రోడ్ దాటినావు అతలికి, అప్పుడు నిన్ను దాటేసి ఎట్లుంది ప్రయాణం కర్ణ కట్టరంగా ఉంది. కాకపోతే దేవుని భక్తితోటి మంచిగా వేస్తుంది. ఇది ఎన్నో రోజు? రెండో రోజు. నవ్వాలనిపించి కేడవాలనిపిస్తే ఎడుండి ఫ్రెండ్స్. దాన్ని ఒక రకమైన పిచ్చి అంటారు మా, కానీ అందరికి రాదు. పట్టుకొని ఉరికినావు అనుకో, అయ్యవా ఇస్తుంది ఇప్పుడు పట్టుకో ఇస్తుంది. వీడికి రాగలవా? ఉప్పుల చేత అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఉమామహేశ్వర స్వామి సన్నిధి ఇది అన్నమాట. చాలా అడ్వెంచరిస్టిక్గా ఉంది. మొత్తం 300 steps. చాలా అంటే చాలా అడ్వెంచరిస్టిక్. ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అన్నమాట అది. కోతులు ఉన్నాయి, జాగ్రత్త. ఇప్పుడు మా మామ అయితే పాపనాశనంకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ శ్రీశైలం పాదయాత్రకి రూట్ అంట ఇది.
మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కింద నుంచే మనకి రూట్స్ అనేటివి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రూట్స్ చాలా పైకి ఉన్నాయి, పైనుంచి ఈ బ్రాంచెస్ అనేవి బయటకు వచ్చినాయి. మరి ఇది ఏం చెట్టో నాకు కూడా తెలియదు, కానీ కొండల మధ్యలో నుంచి ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అ వ్యూ ఫ్రమ్, ఇప్పుడు మనం అట్లనే పోతున్నాం, ఆ కొండ దాటుకొని వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడ దర్శనం చేసేసుకొని అందరం గ్యాదర్ అయిపోయి వెళ్ళాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి వాటర్ కూడా వస్తున్నాయి, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదంట. అది తెలియనిది మిరాకిల్. పాపనాశనంలో స్నానం చేసి స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఇంతకుముందుకి దర్శనం అయితే అయిపోయింది. నేను మా మామ దర్శనం అయితే వేసేసుకున్నాం, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా. సో బ్లాక్గా అనిపిస్తుంది మా మామ. 600 స్టెప్స్ ఎక్కి అది ఉంది కదా, దాన్ని మొంటే మేము పాపనాశనం దగ్గరికి వెళ్ళి పాపనాశనం నుంచి ఇక్కడ దర్శనం చేసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా అద్భుతమైన క్రియేచర్ ఇది, ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ చూసినట్టు అయితే మీకే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. లెట్స్ అందరూ ఇప్పుడే వచ్చారు. వెంకటేశ్వర హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది? చాలా బాగుంది. ఎట్లుంది? చాలా బాగుంది. దాన్ని సతాయి కొరకగల అది ఏంది ఏదో దాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, దాంతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు అన్నమాట. దీన్ని నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు ఎవరు. ఏమో ఇస్తున్నారని వచ్చింది, అది కూడా పాపం దానికి తెలియదు కదా. ఇది పట్టుకోపోద్దురా. కొన్ని ఫ్యామిలీ విభేదాలు రావడం వల్ల ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. ఈడేడే చూడు, హాయ్ చెప్పు. నిత్య అన్నదానం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళందరూ నిల్చొని ఉన్నారు. మనం కూడా ఇప్పుడు వెళ్ళాలి.